హే గైస్, ఎలా ఉన్నారు? లాస్ట్ వీడియోలో అర్జునుడు స్వయంవరం గెలవడం వరకు మాత్రమే తెలుసుకున్నాం. ఈ వీడియోలో అర్జునుడు స్వయంవరం గెలిచిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం. మీరు కనుక నా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా నొక్కి పెట్టుకుంటే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. బ్రాహ్మణ వేషంలో ఉన్న అర్జునుడు స్వయంవరం గెలవడం చూసి అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోతారు. స్వయంవరంలో గెలిచిన అర్జునుడిని ద్రౌపది చూస్తుంది. చూసిన మొదటి చూపుకే ద్రౌపదికి అర్జునుడు నచ్చేస్తాడు. ఇదిలా ఉంటే చుట్టూ ఉన్న క్షత్రియులకి కోపం వస్తుంది. ఎందుకంటే ఒక బ్రాహ్మణుడు ఇంతటి క్లిష్టమైన పరీక్షను గెలిచి స్వయంవరంలో గెలిచాడన్న విషయం తెలుసుకుంటే వాళ్ళు జీర్ణించుకోలేకపోతారు. వారందరూ అర్జునుడికి ఎదురు తిరుగుతారు. అప్పుడే భీముడు జోక్యం చేసుకొని అర్జునుడికి రక్షణ కొరకే నిల్చుంటాడు. ఎలాగోలా వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకొని ద్రౌపదిని తీసుకొని వీరు నివాసం ఉంటున్న ఆ కుమ్మరి ఇంటికి చేరుకుంటారు. వారిని ధృష్టద్యుమ్నుడు సీక్రెట్ గా ఫాలో అవుతాడు. ఫాలో అవుతూ వెళ్ళిన ధృష్టద్యుమ్నుడికి ఒక సన్నివేశం కనిపిస్తుంది. అదేంటంటే పాండవులు వారి తల్లి అయిన కుంతితో కలిసి ఉండడం. అది చూసిన ధృష్టద్యుమ్నుడు షాక్ అవుతాడు. ఎందుకంటే అంతకుముందు పాండవులు చనిపోయారన్న విషయం ప్రపంచమంతటా పాకింది. ధృష్టద్యుమ్నుడు ఈ విషయాన్ని తీసుకెళ్లి ద్రుపదునితో చెప్తాడు. ఇది విన్న ద్రుపదుడు ఎంతో ఆనందిస్తాడు. ఎందుకంటే ద్రుపదునికి ఎప్పటి నుంచో అర్జునుడిని తన అల్లుడిని చేసుకోవాలని ఉంటుంది. అర్జునుడే అల్లుడుగా కావాలని ఎందుకు అనుకున్నాడంటే అర్జునుడు ఒకప్పుడు ద్రుపదుని ఓడిస్తాడు. అప్పుడు అర్జునుడి వీరత్వం పరాక్రమం ఏంటో చూస్తాడు. అంతేకాకుండా ఒకవేళ అర్జునుడు గనుక ద్రుపదుని అల్లుడైతే ద్రుపదునికి ద్రోణాచార్యుని ఓడించడానికి మరింత బలం చేకూరుతుంది. వెంటనే పాండవులందరినీ ద్రుపదుడు తన ఇంటికి పిలిపిస్తాడు. ద్రుపదుడి ఇంటికి వెళ్ళిన యుధిష్ఠిరుడు ఇలా చెప్తాడు. ద్రుపద రాజా, మేము మీ కూతురైన పాంచాలిని 5 వివాహం ఆడాలనుకుంటున్నామని చెప్తాడు. అది విన్న ద్రుపదుడు ఎంతో ఆశ్చర్యపోతాడు, ఎంతో బాధపడతాడు. ఇలా అడుగుతాడు, యుధిష్ఠిర, ఒక్క కన్యని 5 వివాహం ఆడటం ఇది ఎక్కడి న్యాయం? ఇది సమంజసమేనా అని ప్రశ్నిస్తాడు. అందుకు యుధిష్ఠిరుడిలా చెప్తాడు, మేము అజ్ఞాతంలో ఉండడానికి ముందు ఒక ప్రతిజ్ఞ చేసుకున్నాం. ఏది దొరికినా మేము 5 సరి సమానంగా పంచుకుంటామని. ఆ ప్రతిజ్ఞ ప్రకారం ఇప్పుడు మేము మీ కూతుర్ని 5 వివాహం ఆడాలి అని చెప్తాడు. అది విన్న ద్రుపదుడు కొంచెం శాంతిస్తాడు. ఈ వివాహానికి ద్రుపదుడు ఒప్పుకున్నా పాంచాలి ఒప్పుకోదు. పాంచాలి ఎంతో బాధపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన పాంచాలిని శ్రీకృష్ణుడు నచ్చజెప్పి ఒప్పిస్తాడు. ఇలా పాండవులందరికీ ద్రౌపదితో వివాహం జరుగుతుంది. దీనికి ఒక ఆల్టర్నేట్ వర్షన్ కూడా ఉంది. అదేంటంటే ద్రౌపదిని స్వయంవరం గెలుచుకున్న తర్వాత అర్జునుడు తన ఇంటికి తీసుకెళ్తాడు. అక్కడ కుంతిమాత ఒక పూజలో ఉంటుంది. ఆ పూజ నియమం ప్రకారం ఆ పూజ జరిగేంతసేపు జరిగిన తర్వాత కూడా ఆడిన మాటలు తప్పకూడదు. అర్జునుడు ఇలా చెప్తాడు, మాకివాళ దానం లభించింది, ఏ దానం లభించిందో చూడు అని. అప్పుడు కుంతిమాత ఇలా చెప్తుంది, ఏ దానం లభించినా సరే మీ 5 సరి సమానంగా పంచుకోండి. పూజ అయ్యాక కుంతిమాత ద్రౌపదిని చూసి కన్యాదానం లభించిందని అర్థం చేసుకుంటుంది. అప్పుడు ఆమె ఎంతో బాధపడుతుంది. ఈ విధంగా పాండవులు 5 ద్రౌపదిని వివాహం చేసుకోవాల్సి వస్తుంది. సరే, ఇంకా స్టోరీలోకి వస్తే పాండవులు పాంచాల రాజ్యంలో ఉన్నారని, ద్రుపదుని వద్ద సురక్షితంగా ఉన్నారని, వారు ఇంకా బతికే ఉన్నారని, పాంచాలిని పెళ్లి చేసుకున్నారన్న విషయం విదురుడికి తెలుస్తుంది. విదురుడు వెంటనే వెళ్ళి ధృతరాష్ట్రునికి చెప్తాడు. ధృతరాష్ట్రుడు అది విని సంతోషించినట్టే చేస్తాడు, కానీ అతని మనసులో ఎప్పుడు కుటిల బుద్ధి ఉంటూనే ఉంటుంది. తర్వాత దుర్యోధనుడు కర్ణునితో కలిసి ధృతరాష్ట్రునితో మాట్లాడతారు. అప్పుడు ధృతరాష్ట్రుడు తన మనసులో ఉన్న కుటిల బుద్ధి, తన మనసులో ఉన్న ద్వేషం బయటికి చెప్తాడు. ఆ పాండవులు ఇంకా బతికే ఉన్నారు, వారు ఎప్పటికైనా ఈ రాజ్యాన్ని తీసుకోవడానికి వస్తారు అని బాధపడతాడు. సేమ్ అలానే దుర్యోధనుడు కూడా బాధపడతాడు. ఎలాగైనా సరే పాండవుల్ని అంతం చేయాలి, వాళ్ళని చంపేయాలని ఆలోచిస్తుంటాడు. ద్రుపదునికి డబ్బులు ఇచ్చి పాండవుల్ని దూరం చేద్దాం, పాండవులకి వేరే అమ్మాయిలతో పరిచయం పెంచి పాంచాలకి పాండవులపైన కోపం వచ్చేలా చేద్దాం, పాండవులకి సవతి పుత్రులని వాళ్ళ మధ్యలే గొడవలు పెడతామని పిచ్చి పిచ్చి ఆలోచనలు ఇస్తుంటాడు. ఆ ఆలోచనలు విన్న కర్ణుడు ఇలా అంటాడు, మిత్రమా, నువ్వు చిన్నప్పుడు చూసిన పాండవులు కాదు వీరు, వారిప్పుడు ఎదిగారు.
వాళ్ళకి ఎంతో బలం మరియు సకల జ్ఞానం అందింది. కావున మనం వారిని ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలతో పిచ్చి పిచ్చి వంచనలతో పడగొట్టలేమంటాడు. అదే సమయంలో మహామహితాత్మ భీష్ముడికి తెలుస్తుంది పాండవులు ఇంకా బతికే ఉన్నారని. అది విని భీష్ముడు ఎంతో ఆనందంలో మునిగిపోతాడు. వెంటనే ధృతరాష్ట్రం దగ్గరికి వెళ్ళి పాండవుల్ని తిరిగి రాజ్యానికి రప్పించే ఆలోచన గురించి చర్చిస్తాడు. ధృతరాష్ట్రుడు భీష్ముడితో ఇలా అడుగుతాడు, పెద్ద తండ్రి మనం ఇప్పుడు ఏం చేద్దామని. దానికి భీష్ముడు ఇలా చెప్తాడు, మళ్ళీ పాండవుల్ని మన రాజ్యానికి పిలిచి వారికి వారి హక్కైన అర్ధరాజ్యాన్ని ఇవ్వడం సమంజసం అంటాడు. ధృతరాష్ట్రుడు ఈ విషయంపై విదురుణ్ణి మరియు ద్రోణుణ్ణి కూడా అడుగుతాడు. ఆ విషయంపై వారిరువురు ఆ నిర్ణయం సరైనదే అంటారు. పాండవుల్ని హస్తినాపురానికి తీసుకొద్దామని పాంచాల రాజ్యానికి వెళ్తాడు విదురుడు. విదురుడు అక్కడ ద్రుపదుడిని కలుస్తాడు. ద్రుపదుడికి పాండవుల్ని మళ్ళీ హస్తినాపురానికి పంపించడం ఇష్టం ఉండదు, ఎందుకంటే మళ్ళీ ఏదైనా కుటిల పన్నాగం వేసుంటారని. కానీ విదురుడిపై నమ్మకంతో ఒప్పుకుంటాడు. అంతేకాకుండా ధృతరాష్ట్రుడు పెద్ద తండ్రి కావడంతో యుధిష్ఠిరుడు కూడా పెద్ద తండ్రిపై గౌరవంతో హస్తినాపురానికి వెళ్ళడానికి ఒప్పుకుంటాడు. ధృతరాష్ట్రుడు తన రాజ్యంలోని అర్ధ భాగం యుధిష్ఠిరునికి ఇచ్చి తనకి రాజ్య పట్టాభిషేకం చేస్తాడు. యుధిష్ఠిరుణ్ణి తమ పూర్వ రాజధాని అయిన ఖాండవప్రస్థకెళ్ళి అక్కడి నుంచి రాజ్యం పాలించమని చెప్తాడు ధృతరాష్ట్రుడు. దానికి సరే అంటాడు యుధిష్ఠిరుడు. ఖాండవప్రస్థ హస్తినాపురానికి పూర్వ రాజధాని. అక్కడ గొప్ప గొప్ప రాజులైన యయాతి మొదలగు వారందరూ అక్కడి నుంచే రాజ్యం పాలించారు. అదే వారికి ఒకప్పటి రాజధాని. పాండవులు వెళ్ళేటప్పుడు వారితో పాటు చాలా మంది హస్తినాపుర వాసులు పాండవులతోని ఖాండవప్రస్థలో ఉండడానికి వస్తారు. వెళ్ళి చూస్తే ఖాండవప్రస్థ చాలా పాతబడిపోయి ఉంటుంది. అది బీడి భూమిలా ఉంటుంది. కానీ పాండవులు ఖాండవప్రస్థని మళ్ళీ పునర్నిర్మించి దానికి ఇంద్రప్రస్థ అని పేరు పెడతారు. ఇంకా ఇంద్రప్రస్థే తన రాజ్యంగా అక్కడి నుంచి పాండవులు చాలా సంవత్సరాల పాటు తన ప్రజలకి ఏ కష్టాలు రాకుండా చాలా సుభిక్షంగా రాజ్యం చేస్తారు. సో ఇది గైస్ ఇవాళ ఎపిసోడ్. నెక్స్ట్ వీడియోలో మిగతా స్టోరీని తెలుసుకుందాం. అంతవరకు నేను సెలవు తీసుకుంటున్నా. బాయ్.